సార్ మా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఖరాబ్ అయితే 40,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించలేనటువంటి ఎంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం మేము. ఆఫ్టర్ ఆల్ ఒక గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఖరాబ్ అయితే 40,000 రూపాయలు నిధులు లేక గ్రామంలో చెత్త వెత్తి వేయకుండా ఆ ట్రాక్టర్ ని పక్కకు పెట్టిన గవర్నమెంట్ మీరు కాదా? 40,000 ఇయ్యలేనోడట. ఉపాధి హామీ కింద అందరికి 6,000 ఇస్తారట. ఇందిరమ్మ ఇండ్లకు ఎంతమంది పేర్లు వచ్చినాయి? ఆ పేర్లు చదవండి ఒక్కసారి. రేషన్ కార్డులు 36 మందే పెట్టుకున్నారా ఈ ఊర్లో? ఎవరు పెట్టుకోలేదా? 36 పేర్లే వస్తాయా? 36 పేర్లు ఎందుకు వచ్చినాయి? పేదోళ్ల పరిస్థితి ఏంటి? లేదు. మహిళల పెన్షన్ల గురించి మాట్లాడారు, రాని రేషన్ కార్డుల గురించి మాట్లాడారు. ఆ ట్రాక్టర్ ఖరాబ్ అయితే గ్రామ పంచాయతీ నిధుల గురించి మాట్లాడరు. ఎంతసేపు రైతు బంధు, రైతు భరోసా. పోనీ రైతు భరోసా కూడా మీరు ఏమైనా క్లారిటీగా ఇచ్చింది ఏమనుందా? వానకాలం పంట ఎగ్గొట్టిరు. వినండి సార్, వానకాలం పంట ఎగ్గొట్టిరు. యాసంగిది ఇంతవరకు వేయలేదు. ఏస్తామని మభ్య పెడుతున్నారు. మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్లలో మీరు గెలవటం కోసం, ప్రభుత్వం గెలవడం కోసం ఆడుతున్న నాటకం అని చెప్పేసి నేను అంటున్నా. ఇది కాదా కరెక్ట్? మీరు ఏంది ఉన్న కార్డులకు పైసలు ఇవ్వండి అయ్యా. రేషన్ కార్డులు గతంలో మేము ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం. 20-30 రూపాయలు జిరాక్స్లకైనా అప్పుడు పేదోళ్లకు. మళ్ళీ ఇప్పుడు జిరాక్స్ పెడుతున్నాం. అప్పుడు పెట్టిన రోడ్డు పాలు, చెత్త పాలు చేసిరు. ఇప్పుడు కొత్త అప్లికేషన్ తీసుకుంటారు. అప్పుడు పెట్టింది రేషన్ కార్డు లేదా? అయాల పెట్టింది ప్రతి గ్రామానికి. గవర్నమెంట్ రావంగానే ప్రభుత్వం వచ్చిన కొత్తలో పెట్టిన అప్లికేషన్లు ఏమైపోయినాయి? మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు మీరు?